ఇరాన్ ఇచ్చిన మాట తప్పింది. తన వక్రబుద్ధి ప్రదర్శించింది. వారం క్రితం ఇరాక్ నుంచి బయలుదేరిన 2 ఆయిల్ ట్యాంకర్స్పై ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ నేవీ కాల్పులు జరిపి వెనక్కి పంపించింది. దీనిపై ఇండియా తీవ్రంగా స్పందించింది. దీనికి ఇరాన్ విదేశాంగ మంత్రితో పాటుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రత్యేక ప్రతినిధి న్యూఢిల్లీ వచ్చి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇండియా తమకు మిత్రదేశమని, ఇరు దేశాల మధ్య 5,000 సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. తీరా 2 రోజులు గడిచిందో లేదో మళ్లీ తిరిగి పాతపాటే పాడింది. బుధవారం హార్మూజ్ జలసంధి నుంచి గుజరాత్కు బయలుదేరిన నౌకలను అడ్డుకోవడమే కాకుండా తిరిగి వెనక్కి పంపించింది. తాజా పరిణామాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. ఇండియాకు ఇచ్చిన మాట ఇరాన్ తప్పింది. హార్మోజ్ జలసంధి గుండా వచ్చే ఇండియా నౌకల్ని తాము అడ్డుకోబోమని ఇరాన్కు చెందిన మంత్రుల నుంచి సుప్రీం లీడర్స్ వరకు హామీ ఇచ్చారు. తీరా హామీ ఇచ్చి 4వ రోజు కూడా గడవలేదు. మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. ఇక బుధవారం నాడు హార్మోజ్ జలసంధి గుండా గుజరాత్కు రావాల్సిన 2 వాణిజ్య నౌకల్ని బలవంతంగా వెనక్కి పంపించారు. కాగా ఇరానియన్ ప్రభుత్వ టెలివిజన్ మాత్రం ఇండియాకు చెందిన వాణిజ్య నౌకలు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లేదా ఐఆర్జీసీ కస్టడీతో ఉందని పేర్కొంది. కాగా ఐఆర్జీసీ వాదన విషయానికి వస్తే ఇండియాకు వెళ్తున్న ఒక నౌకతో పాటు 2 నౌకల్ని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ నౌకలు నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా నావిగేషన్ వ్యవస్థల్ని తారుమారు చేశాయని ఐఆర్జీసీ ఆరోపించింది. దీంతో హార్మోస్ వద్ద మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ పొడిగింపు జరిగింది. ఇక ఐఆర్జీసీ చమురు నౌకల్ని దిగ్బంధం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడుతుంది. ప్రపంచంలోని పలు దేశాలకు ముడి చమురు సరఫరా హార్మూజ్ ద్వారానే జరుగుతుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంధన సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఐఆర్జీసీ స్వాధీనం చేసుకున్న నౌకలలో గుజరాత్కు బయలుదేరిన ఎపమీనోండాస్ కూడా ఉంది. కాగా ఈ నౌక లైబీరియా జాతీయ జెండాతో గుజరాత్కు వెళ్తోంది. కాగా ఎపమీనోండాస్ నౌక గ్రీక్ కంపెనీకి చెందింది. ఈ నౌక దుబాయ్లోని జబెల్ అలీ నుంచి వయా హార్మూజ్ ద్వారా గుజరాత్లోని ముంద్రా సముద్ర తీరానికి రావాల్సింది. కాగా గుజరాత్ రావాల్సిన కార్గో షిప్తో కలిసి 3 షిప్లను ఐఆర్జీసీ జప్తు చేసుకుంది. కాగా అమెరికా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హార్మూజ్ జలసంధిని తెరవాలని షరతు కూడా విధించింది. అయినా ఐఆర్జీసీ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. కాగా ఐఆర్జీసీ వరకు రవాణా షిప్లపై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. కాగా ఇరానియన్ సాయుధ దళాలు వారించినా ఐఆర్జీసీ మాత్రం పట్టించుకోకుండా కాల్పులు జరిపాయని నోర్ న్యూస్ తెలిపింది. ఇక గుజరాత్కు బయలుదేరిన సరుకు రవాణా నౌక గ్రీక్ కంపెనీకి చెందింది. దుబాయ్ నుంచి బయలుదేరింది. మరో 2 నౌకలు యూపోరియా, ఎంఎస్సీ ఫ్రాన్సిస్గా గుర్తించారు. ఈ 2 పనామా జెండాలను కలిగున్నాయి. కాగా యూపోరియా నౌక విషయానికొస్తే ఇది సౌదీ అరేబియా కంపెనీకి చెందింది. కాగా ఈ వాణిజ్య నౌక సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలుదేరింది. ఐఆర్జీసీ దాడి తర్వాత మెరైన్ ట్రాఫిక్ సమాచారం ప్రకారం ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌక గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో లంగర్ వేసినట్లు వెల్లడించింది. కాగా ఇరాక్ తీరానికి 6 నాటికల్ మైళ్ల దూరంలోనే ఐఆర్జీసీ కాల్పులు జరిపింది. ఈ దాడిలో నౌక బాహ్య భాగంతో పాటు నౌక లోపల కొంత భాగం డ్యామేజ్ అయిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఐఆర్జీసీ నేవీ వాదన విషయానికి వస్తాయి. ఈ నౌకలు సముద్ర భద్రతకు ముప్పు కలిగించాయని, అలాగే నావిగేషన్ వ్యవస్థల్ని తారుమారు చేశాయని ఆరోపించింది. ఈ దాడుల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్లో ఒక పోస్ట్ పెడుతూ ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలిపోయింది, హార్మూజ్ జలసంధి మోయడం వల్ల వచ్చే ఆదాయం పోయింది, అందుకే వారు తక్షణమే హార్మూజ్ని తెరిపించి డబ్బు దండుకోవాలనుకుంటోంది. హార్మూజ్ మూసివేయడం వల్ల రోజుకు $500 మిలియన్ నష్టపోతోంది. మిలిటరీ సిబ్బంది, పోలీసులు తమకు వేతనాలు రావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని ట్రంప్ ట్రూత్లో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా ట్రంప్ ఈ కమెంట్ చేసిన వెంటనే ఇరాన్ వ్యవసాయ మంత్రి గోల్మరాజ్ నౌరీ కూడా మంగళవారం నాడు ఘాటుగా స్పందించారు. అమెరికా హార్మూజ్ని దిగ్బంధం చేసినందువల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇరాన్ సువిశాలమైన దేశం. ఒకవైపు మూసివేసినా ఇతర మార్గాల గుండా దిగుమతులు చేసుకునే వెసులుబాటుంది. ఇక 85% వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాథమిక నిత్యావసర వస్తువులు దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటున్నాం కాబట్టి దేశంలో ఆహార కొరత ఉండనే ఉందని ఆయన ఇర్నా వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఐఆర్జీసీ నేవీ ఒక ప్రకటనలో తాము స్వాధీనం చేసుకున్న ఎపామినోండాస్ ఎంఎస్సీ ఫ్రానెస్కా నౌకల్ని ఇరాన్ తీరానికి తరలిస్తున్నట్టు ప్రకటించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నావిగేషన్ వ్యవస్థను తారుమారు చేయడం ద్వారా వారు సముద్ర భద్రతకు ముప్పు కలిగించాయని ఐఆర్జీసీ ఆరోపించింది. హోర్ముజ్ జలసంధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించడం, మా రెడ్ లైన్ ని దాటడం వల్లనే ఈ 2 నౌకల్ని జప్తు చేస్తున్నామని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ వివరణ ఇచ్చుకుంది. కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కేవలం కొన్ని గంటల్లోనే ఐఆర్జీసీ నౌకలపై దాడులకు పాల్పడింది. ఇదిలా ఉండగా గత 3 రోజుల నుంచి అమెరికాకు చెందిన దళాలు ఇరాన్కు చెందిన 3 వాణిజ్య నౌకల్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్లో జప్తు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తమ అదుపులో ఉంచుకోవాలనుకుంటోంది. గ్లోబల్ మార్కెట్లకు వెళ్లే చమురు సహజ వాయువు ఈ మార్గం గుండా వెళ్తోంది. అందుకే ఈ మార్గాన్ని తమ నియంత్రణలో ఉంచుకొని టోల్ ట్యాక్స్ వసూలు చేయాలన్నది ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. దీని ద్వారా రోజుకు $500 మిలియన్ వరకు ఆదాయం సంపాదించుకోవాలనేది ఇరాన్ వ్యూహంగా చెబుతున్నారు. అయితే ఈ నెల 19న అమెరికా ఇరాన్కు చెందిన ఒక నౌకను స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా హోర్ముజ్ ద్వారా వచ్చే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తోందా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రభుత్వం మాట వినడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి మంత్రుల వరకు ఇండియా వాణిజ్య నౌకల్ని అడ్డుకోమని హామీ ఇస్తే వెంటనే ఐఆర్జీసీ వారి హామీని బేఖాతరు చేస్తూ ఇండియా వాణిజ్య నౌకల్ని జప్తు చేసుకోవడాన్ని బట్టి చూస్తే ఇటు ప్రభుత్వానికి అటు ఐఆర్జీసీకి మధ్య ఎక్కడో బెడిసినట్లు కనిపిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి మాటను ఐఆర్జీసీ ధిక్కరిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 17న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్కాచి హోర్ముజ్ జలసంధి తెరిచే ఉందని ప్రకటించారు. కానీ ఏప్రిల్ 18వ తేదీ తిరిగేసరికి ఐఆర్జీసీ హోర్ముజ్ని మూసివేసింది. 2 భారత వాణిజ్య నౌకల్ని దాడి చేసింది. కాగా రహస్యంగా జలసంధి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నంలో నావిగేషన్ వ్యవస్థల్ని తారుమారు చేశాయని, సముద్ర భద్రతకు ముప్పు కలిగించాయని ఇరాన్ మిలిటరీ ఇండియాకు చెందిన 2 నౌకలపై ఆరోపణలు గుప్పించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనికి ఇరాన్ ప్రభుత్వం న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి కూడా విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారు. తీరా చూస్తే మళ్లీ ఇండియా నౌకల్ని ఏదో కుంటి సాకులు చూపించి జప్తు చేసుకుంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ అగ్రనాయకత్వంలో ఎక్కడో లోపం ఉందని తెలుస్తోంది. మంత్రుల మాటను ఇరాన్కు చెందిన అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఐఆర్జీసీ వినడం లేదని స్పష్టమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఉన్నాడో లేదో తెలియదు. మరి ఇరాన్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో, ఎవరు బాధ్యత తీసుకుంటున్నారో మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. మరి తాజా పరిణామాలపై ఇండియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.